మంతెనాలయంలో మా డే 3 హనీ లెమన్ ఫాస్టింగ్‌తో అయితే మొదలైపోయింది. డైనింగ్ హాల్ దగ్గర మన ఐడీ స్కాన్ చేస్తే ఒక 200 ఎంఎల్ హనీ బాటిల్ అయితే ఇస్తారు. అక్కడే లెమన్స్ కూడా ఉంటాయి. ఎవరైతే హనీ లెమన్ ఫాస్టింగ్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి రూమ్‌కి బయట ఒక కిట్ పెడతారు. ఆ కిట్‌లో గ్లాస్, స్పూన్, నైఫ్ అండ్ లెమన్ స్క్వీజర్ ఒక ట్రేలో పెట్టయితే ఇస్తారు. అలాగే ప్రతి ఫ్లోర్‌కి ఒక వాటర్ డిస్పెన్సర్ ఉంటుంది. అందులో హాట్ అండ్ కోల్డ్ వాటర్ 2 వస్తాయి. హనీ లెమన్ ఫాస్టింగ్ చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో 2-3 స్పూన్స్ ఆఫ్ హనీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని సిప్ బై సిప్ తాగాలి. నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైం బయట బాల్కనీలో కూర్చుని ఉయ్యాలలో స్లోగా ఊగుతూ తాగేదాన్ని. హనీ లెమన్ ఫాస్టింగ్లో అందరూ కోకోనట్ వాటర్ కూడా తాగొచ్చు. డాక్టర్ కూడా తాగమని సజెస్ట్ చేస్తారు. ఐదర్ కోకోనట్ వాటర్ కానీ ఎలక్ట్రోలైట్ కానీ తీసుకోమంటారు. నేను ఎవ్రీడే కోకోనట్ వాటర్ తాగేదాన్ని. ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుంచి మేము మా ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్సే ఎక్కేవాళ్ళం. హనీ లెమన్ ఫాస్టింగ్లో కూడా ఎక్సర్సైజ్ కింద ఉంటుందని స్టెప్సే ప్రిఫర్ చేసేవాళ్ళం. నా థర్డ్ డే నుంచి నా హస్బెండ్ కూడా హనీ లెమన్ ఫాస్టింగ్లో అయితే యాడ్ అయిపోయారు. మే ఇద్దరం అలా సరదాగా కూర్చుని హనీ తాగుతూ మాట్లాడుకుంటూ మోస్ట్ ఆఫ్ ద టైం రిలాక్స్ అయిపోయేవాళ్ళం. ఎవ్రీడే వర్కౌట్ అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళం. అస్సలు స్కిప్ చేసేవాళ్ళమే కాదు. న్యాచురల్ జిమ్, ఒబిసిటీ యోగా, అలాగే హుల్లా హూప్, ఈ 3 అయితే ఎవ్రీడే అస్సలు స్కిప్ చేయకుండా చేసేవాళ్ళం. అప్పుడప్పుడు కుదిరితే స్విమ్మింగ్ కూడా వెళ్ళేవాళ్ళం. సో దట్ మమ్మల్ని మేము ఎవ్రీడే కొంచెం యాక్టివ్గా ఉంచుకుంటూ ఉపయోగపడుతుందని. అలాగే మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్యాగ్స్లో హనీ క్యారీ చేసేవాళ్ళం. ప్రతి దగ్గర వాటర్ ఉండేది. సో దట్ మేము అక్కడికక్కడే హనీ వాటర్ కలుపుకుని తాగేవాళ్ళము. అలాగే ఎవ్రీడే మేము తులసి కాషాయం కూడా తీసుకునేవాళ్ళం. ఇది డైనింగ్ హాల్ ఎంట్రన్స్లో మార్నింగ్ 9:30 to 11:30 అండ్ ఈవినింగ్ 3:30 to 4:45 వరకు మాత్రమే ఉండేది. ఇది తీసుకోవడం వల్ల మన హనీ లెమన్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒకవేళ ఎలాంటి గ్యాస్ ట్రబుల్ అనిపించినా ఇది బాగా ఉపయోగపడేది రిజాల్వ్ చేయడానికి. నేను ఎవ్రీడే ఇదైతే అస్సలు స్కిప్ చేయకుండా తాగేదాన్ని. హనీ ఫాస్టింగ్ నుంచి మంచి డిఫరెన్స్ అయితే ఇస్తుంది. ఎవ్రీడే మనకి డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. డాక్టర్ మార్నింగ్ 8:30 to 12:45 వరకు, అలాగే ఈవినింగ్ 2 to 4:45 వరకు మాత్రమే ఉంటారు. మన ఐడి స్కాన్ చేయగానే మన క్యూ అనేది టీవీలో అప్డేట్ అవుతుంది. మన నెంబర్ వచ్చినప్పుడు మనం లోపలికి వెళ్ళి డాక్టర్తో ఈరోజు రేపు మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటామో, అలాగే డైట్ ఏమైనా ప్రాబ్లం ఉందో ఇలాంటివి అయితే డిస్కస్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ ఫ్లోర్లో మడ్ ప్యాక్స్ అనేవి పెడతారు. మనం మనకి ఇచ్చిన ట్రేస్లో ఆ ప్యాక్స్ని తెచ్చుకుంటాము. మనకి 2 ట్రేస్ ఇస్తారు. ఒక ట్రేలో యూస్ చేయనివి, ఒక ట్రేలో యూస్ చేసినవి పెట్టుకోవచ్చు. ఈ మడ్ ప్యాక్స్ అనేవి హనీ లెమన్ ఫాస్టింగ్లో హనీ వాటర్ తాగాక స్టమక్ మీద 20 మినిట్స్ పెట్టుకుని తీసేస్తే చాలా కూలింగ్ ఎఫెక్ట్ని అయితే ఇస్తుంది. ఈరోజు 5th డే ఆఫ్ హనీ లెమన్ ఫాస్టింగ్. ఈ రోజుతో నా లెమన్ ఫాస్టింగ్ ఆపేస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ 5 డేస్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను మంతెనాలయానికి వచ్చేటప్పుడు అసలు 5 డేస్ కూడా హనీ లెమన్ ఫాస్టింగ్ చేయగలను అని అనుకోలేదు. బికాజ్ లైక్ 5 డేస్ అసలు ఫుడ్ లేకుండా తినకుండా ఉండడం అనేది చాలా కష్టం. యూజువల్లీ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఉంటే ఏదో ఒకటి అట్లీస్ట్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇంట్లో ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి తినేస్తాము. బట్ ఇక్కడికి వచ్చి 5 డేస్ అసలు ఫుడ్ అనేది కానీ ఏమీ తినకుండా ఓన్లీ హనీ లెమన్ వాటర్ తాగి మాత్రమే ఉండాలి. అందులోనూ నాకు వచ్చేసరికి ఎసిడిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి డాక్టర్ అసలు లెమనే తీసుకోవద్దన్నారు. సో నేను 5 డేస్ ఓన్లీ హనీ మాత్రమే తాగున్నా. యాక్చువల్లీ ఇలాంటి ఒక హనీ బాటిల్ ఇస్తారు, 200 grams ఆఫ్ హనీ. మనం డే మొత్తంలో ఈ హనీని కంప్లీట్ చేసేయాలి. లైక్ వాళ్ళు ఇంటర్వెల్స్ చెప్తారు. ఎవ్రీ 2 అవర్స్కి మార్నింగ్ 8 నుంచి నైట్ 8 దాకా మనం తాగుతాము. ఎవ్రీ 2 అవర్స్ ఆఫ్ గ్యాప్తో మనం ఈ హనీ బాటిల్ మొత్తాన్ని కంప్లీట్ చేసేయాలి. ఫస్ట్ డే అయితే నేను చాలా ఎగ్జైట్మెంట్తో మొత్తం హనీని కంప్లీట్ చేసేసాను, తాగేసా కూడా. ఎందుకంటే లైక్ ఫస్ట్ డే కాబట్టి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందని ఒపీనియన్తో. ఇంకా సెకండ్ డే వచ్చేసరికి అబ్బా మళ్ళీ ఇదే హనీనా అనుకుంటూ ఓకే, సెకండ్ డే పర్వాలేదు, బట్ ఏదో ఒక విధంగా నా హనీ లెమన్ ఫాస్టింగ్ అయితే కంప్లీట్ చేశా. డే 2. డే 3 వచ్చేసరికి ఫుడ్ క్రేవింగ్స్ బాగా స్టార్ట్ అయ్యాయి. అందులోనే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫుడ్ రీల్స్ తప్ప నాకు వేరేవేవి వచ్చేవి కాదు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చూసి నాకు అబ్బా బిర్యానీ తినాలి, సమోసా తినాలి, ఇలా క్రేవింగ్స్ అయితే చాలా ఎక్కువయ్యి థర్డ్ డే చాలా డిఫికల్ట్గా చేశాను. ఇంకా 4th డే వచ్చేసరికి సరే రేపు ఒక్కరోజే కదా చేద్దాము అనుకుంటూ స్లోగా స్టార్ట్ చేసి 4th డే కూడా చాలా డిఫికల్ట్గా కంప్లీట్ చేశాను. ఈరోజు 5th డే అండ్ నాకు ఈరోజు ఆఫ్టర్నూన్ కాలన్ థెరపీ కూడా ఉంది. సో కొంచెం వీక్ అవుతా కాబట్టి ఈ రోజుతో స్టాప్ చేసేద్దామని అయితే అనుకున్నాను. డాక్టర్ కూడా ఈ రోజుతో స్టాప్ చేసేయమన్నారు. నాకున్న వెయిట్కి నేను 5 డేస్ చాలు అని అన్నారు హనీ లెమన్ ఫాస్టింగ్. సో నేను ఈ రోజుతో ఆపేస్తున్నాను. లైక్ ఇక్కడ డాక్టర్స్ ఒక్కొక్కరి వెయిట్ బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ బట్టి
ఇన్ని డిఫరెంట్ డేస్ చేయాలి అంటారు. అసలు ఇక్కడ చాలామంది అయితే 15 డేస్ 21 డేస్ ఉంటున్నారు. లైక్ 30 డేస్ ఉండేవాళ్ళు హనీ లెమన్ ఫాస్టింగ్. అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారో అయితే నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఈ రోజైతే హనీ బాటిల్ చూస్తే అబ్బా ఈ హనీ బాటిల్ ఈరోజు కూడా తాగల, ఫుల్ స్వీట్ అయిపోయి కంప్లీట్ చేయాలా అనే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. బట్ ఈరోజే కాబట్టి కొంచెం హ్యాపీగా కంప్లీట్ చేసేద్దాము, రేపటి నుంచి నేను అసలు ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా అని మైండ్లో డిసైడ్ అయిపోయి చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. సో కొంచెం హ్యాపీగా స్టార్ట్ చేస్తున్నాను. ఫైనల్లీ డే 5 కూడా ఈవినింగ్ కషాయంతో అండ్ 6 ఓ క్లాక్కి 8 ఓ క్లాక్కి హనీ లెమన్ వాటర్ తీసుకుని మా ఫాస్టింగ్ అయితే ఎండ్ చేసేసాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కుదిరినంత మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మంతనాలయం గురించి మేము ప్రతిసారి మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాము.